హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ నవరాత్రి స్పెషల్ టెంపుల్ స్టైల్ కొబ్బరన్నం. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రైస్ని వేసి సరిపడా వాటర్ని పోసి 2 to 3 times వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ని పోసి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 tablespoon నూనె వేసి కుక్కర్ మూత మూసి 3 to 4 విజిల్స్ కొట్టియాలి. కుక్కర్లో ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి అన్నం ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు అన్నాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. పోపు కోసం ఒక గిన్నెలో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బుడ్డలను వేసి వేయించుకోవాలి. అవి వేగగానే 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon మినపబ్యాలు, 1 tablespoon శనగబ్యాలను వేసి వేయించుకోవాలి. అవి వేగగానే జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలను వేసి వేయించుకోవాలి. మిక్సీలో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చల్లారిన అన్నాన్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించేసుకోవాలి. పిల్లలు అడిగినప్పుడు కొబ్బరన్నాన్ని ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. నవరాత్రి రోజు ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో కొబ్బరన్నాన్ని ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. బెజవాడలో కనకదుర్గమ్మకి నైవేద్యంగా ప్రసాదించే కొబ్బరన్నం రెడీ. కొబ్బరన్నాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.